వరి కొనుగోలు చేయడం లేదంటూ సంగారెడ్డి జిల్లాలో రైతుల ధర్నా. సంగారెడ్డి జిల్లా హత్నూర తహసీల్దార్ కార్యాలయం ముందు వరి కొనుగోలు చేయడం లేదంటూ రైతులు గురువారం ధర్నా నిర్వహించారు. రైతుల ఆందోళనతో నర్సాపూర్ జోగిపేట ప్రధాన రహదారిపై కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ వరి కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని హత్నూర మండలం నవాబ్పేట గ్రామానికి చెందిన రైతులు ధర్నా చేస్తూ ఏపీఎం డౌన్ డౌన్, ఎంఆర్ఓ డౌన్ డౌన్, సిసి డౌన్ డౌన్ అంటూ నినాదాలిచ్చారు. ధాన్యాన్ని తొందరగా తరలించాలని గతంలోనే అధికారులకు చెప్పినప్పటికీ పట్టించుకోకపోవడంతో ధర్నా చేయాల్సి వచ్చిందని రైతులు పేర్కొన్నారు. రైతులు ధర్నా చేస్తున్న విషయం తెలుసుకున్న హత్నూర పోలీసులు అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ను అంటే మీకు రోజుకు 2 లారీలు పంపిస్తా అని చెప్పి 5 రోజుల బస్తాలు నింపి మొలకలు వస్తున్నాయి, లారీ వస్తున్నాయి. ఏపీ దగ్గర పోతే మాకేం తెలియదు. చేసుకోండి, అవుతుంది. వర్షాలు పడుతున్నాయి, మొలకలు వచ్చినాయి. ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ఇష్టం వచ్చినట్టు ఏమన్నా వేసుకోండి, కలెక్టర్ దగ్గర దాకా సరే ఎంఆర్ఓ మేడం వచ్చి 2 డేస్ ఇంచుమించు 2 లారీలే వచ్చినాయి వారం రోజుల సంది. ఇప్పుడు ఇంచుమించు ఒక 20 లారీల ఒడ్లు ఉన్నాయి మా దగ్గర. చెప్పు. అరే ఒడ్లు కొంటలేరు ఏడా? Oh,